హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. జొన్న పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి కలిపి పెట్టుకుంటే చాలండి, వారం రోజుల పాటు మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ని తయారు చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గానే కాదు, ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తయారు చేసేసుకోవచ్చు. నైట్ డిన్నర్కి కూడా మనం ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు. ఇందులోకి నేను రాయలసీమ స్టైల్లో పల్లి చట్నీని ప్రిపేర్ చేశానండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా మినపగుళ్ళను వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక స్పూన్ దాకా మెంతులు వేసుకొని 2 లేదా 3 సార్లు వాటర్ అంతా వంపేసుకుంటూ శుభ్రంగా కడగాలి. తర్వాత ఇందులోకి మునిగేంత వరకు నీళ్ళను పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి, మనకి ఈ మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి కదా. చూడండి, 3 గంటల పాటు నానబెట్టుకుంటే చాలు, మనకి ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. తర్వాత వాటర్ ఉంపేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని గ్రైండ్ చేసేసుకోవాలి. మరి లూజ్గా కాకుండా కాస్త థిక్గా ఉండేలాగా చూడండి, ఇలా ఇలా గట్టిగా, అది కూడా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంలోకి 3 కప్పుల దాకా జొన్న పిండిని వేసుకోవాలి. మనం 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాం కదండి, ఇప్పుడు 3 కప్పుల జొన్న పిండిని వేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే 1 కప్పు నీళ్ళు వేసేసుకొని ఇదంతా మరొక్కసారి మిక్సీ పట్టండి. మీ దగ్గర జొన్నలు అవైలబుల్గా ఉంటే మీరు ఒక రాత్రి అంతా జొన్నలు నానబెట్టుకుని అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే జొన్నలు అయితే 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. జొన్న పిండి అయితే మనం నానబెట్టుకోకుండా డైరెక్ట్గా గ్రైండ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఈ పిండితో ఏ రెసిపీ అయినా తయారు చేసేసుకోవచ్చు. అందుకని మీరు మరి ఎక్కువ నీళ్ళు వేయకుండా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత చేత్తో ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలపండి. తర్వాత మూత పెట్టి రాత్రి మొత్తం పిండిని నానబెట్టుకోవాలి. అంటే 8 గంటల పాటు పులయబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ముందు మీకు పల్లి చట్నీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. 1 కప్పు దాకా వేరుశనగ విత్తనాలను వేసేసుకొని చూడండి, ఇలా పొట్టు పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని వేసేసుకొని 1 స్పూన్ దాకా నూనెను వేసి వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించండి. ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా జీలకర్రను వేసి కొన్ని సెకండ్ల పాటు వేయించుకోండి. జీలకర్ర బాగా చిరపరలాడుతున్నప్పుడు ఇందులోకి 4 లేదా 5 టమోటాలని బాగా పడినవి కట్ చేసి వేసేసుకొని ఒక్కసారి బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి. చూడండి, 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే టమోటా మనకి మెత్తబడిపోయింది. చూస్తున్నారు కదా, టమోటా పైన స్కిన్ కూడా సపరేట్ అవుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే చాలు. ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించేసేసి ఈ టమోటా అంతా చల్లబడేంత వరకు పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేయించుకున్న వేరుశనగ విత్తనాలకు కాస్త పొట్టు తీసేసి వేసేసుకోండి. తర్వాత అందులోకి మనం వేయించి పెట్టుకున్న టమోటా ఎండుమిర్చిని వేసేసుకొని అవసరమైనన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని, చిన్న ముక్క చింతపండుని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. చూడండి, ఈ విధంగా కాస్త గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకొని గట్టిగా ఉన్న ఈ చట్నీని ఒక బౌల్లోకి పక్కకు తీసి పెట్టుకోండి. ఇలా గట్టిగా ఉన్న చట్నీ దోశలోకి చాలా బాగుంటుంది. అందుకని కాస్త గట్టిగా ఉన్న చట్నీని పక్కన నుంచి తీసుకొని మిగిలిన చట్నీలోకి వాటర్ని వేసి కాస్త లూజ్గా కలపండి. ఇది మనకి పునుగుల్లోకి అలాగే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా నూనెను వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు వేసి పోపును పెట్టేసేసుకొని కలుపుకోండి. చూడండి, చట్నీ ఈ జారుగా ఉందనుకోండి, మనకి ఇడ్లీలోకి పునుగుల్లోకి చాలా బాగుంటుంది. ఇలా కలిపిన ఈ చట్నీని ఇప్పుడు పక్కన నుంచి తీసుకోండి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చట్నీ చేసిన తర్వాత చూపిస్తున్న దోశ పిండి ఎంత చక్కగా పులిసిందో. మనం పిండిని వేసుకునేటప్పుడు బౌల్కి సగం దాకా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పొంగి నిండుగా అయిందో. పిండి ఇలా పులిసింది అనుకోండి, మనం ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా సరే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పిండిని మొత్తంగా ఒక్కసారి బాగా కలిసేలా కలపండి. ఇలా పిండిని కలపడం వల్ల మనకి ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా సరే అన్నీ కూడా రుచిగా వస్తాయి. అందుకని మీరు ఒక్కసారి ఈ పిండిని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో, అంటే మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ని బట్టి ఆ పిండిని పక్కకు తీసుకోవాలి. మొదటగా మీకు ఇడ్లీని చేసి చూపిస్తానండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇడ్లీ కోసం పిండి కాస్త గట్టిగా ఉండాలి కాబట్టి అందుకే మీకు రుబ్బేటప్పుడు చెప్పాను, పిండిని కాస్త గట్టిగా రుబ్బుకోమని. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును, చిటికెడు వంట సోడా వేయండి. ఇడ్లీకి కంపల్సరిగా వంట సోడా వేయాలి, అప్పుడే ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు
ఇడ్లీ ప్లేట్ కానీ లేదా ఇలా ఒక బౌల్ కానీ నెయ్యి రాసి అందులోకి పిండిని సగం దాకా నింపండి. ఇలా నింపిన బౌల్స్ ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని వేసేసి దానిపైన ఒక ప్లేట్ని వేసేసుకొని మనం నింపి పెట్టుకున్న ఈ గిన్నెల్ని అందులో వేసేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా మొత్తంగా 15 నిమిషాలు ఉడికించామంటే ఇడ్లీ రెడీ అయిపోతుందండి. ఇక్కడ నాకైతే ఇడ్లీ రెడీ అయిపోయింది. కానీ మూత తీయకోకుండా స్టవ్ ఆపేసేసి మరొక 5 నిమిషాలు అలాగే ఉంచేసామంటే ఇడ్లీ మనకి జిగట లేకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇడ్లీ సెట్ అయ్యేలోపు మీకు దోశను కూడా వేసి చూపిస్తానండి. దోశ కోసం బౌల్లోకి కాస్త పిండిని తీసుకొని అందులోకి రుచికి సరిపడ ఉప్పును అలాగే కొద్దిగా నీళ్ళని వేయండి. ఇందులోకి వంట సోడా అవసరం లేదు. పిండి మనకి పులిసింది కాబట్టి వంట సోడా వేయకుండా పిండిని జారుగా కలుపుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కాక కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని దోశ పిండిని వేసి ఇలా పల్చగా స్ప్రెడ్ చేయండి. దోశ పిండి ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కాలనివ్వండి. 5 నిమిషాలు కాల్చుకున్నామంటే పైన మనకి పచ్చిదనం పోతుంది. చూస్తున్నారు కదా, పైన పచ్చిదనం పోయింది కదా. ఇప్పుడు కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ వేసేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేయండి. తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుతూ దోశను అన్ని వైపులా చక్కగా కాలనివ్వండి. చూడండి, దోశ రంగు పూర్తిగా మారిపోయింది కదా. ఇక రెండవ వైపు కూడా మనం కాల్చుకోవక్కర్లేదండి. ఇలాగే తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. కావాలంటే మీరు 2 వైపులైనా క్రిస్పీగా కాల్చి తీసుకోవచ్చు అండి. నేనైతే ఒక వైపే కాల్చుతున్నాను. ఇలాగే దోశలన్నీ కూడా మనం చక్కగా కాల్చి తీసుకోవచ్చు. చూసారా, మంచి రంగులో ఉన్నాయి కదండి. రుచి కూడా చాలా చాలా బాగుంటాయి. ఒకరోజు దోశ వేసుకోవచ్చు, ఒకరోజు ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. ఇక మూడవ రెసిపీ వచ్చి మీకు పునుగుల్ని తయారు చేసి చూపిస్తున్నానండి. దీనికోసం పిండిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగును వేయండి. కావాలంటే ఇందులోకి వామును లేదా జీలకర్రని కూడా వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలపండి. మనకి ఉల్లిపాయ ముక్కలు పిండిలో బాగా కలిసిపోతే పునుగుల రుచి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి ఎక్కిందో లేదో చెక్ చేసుకోండి. మీరు కావాలంటే స్పూన్తో కూడా ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకోవచ్చు, లేదా చేతితో కూడా ఇలా పునుగుల్ని వేసేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి యాడ్ చేసేసుకుంటూ వీటిని అటు ఇటు తిప్పుతూ చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచి రంగులోకి వచ్చాయి కదా. ఈ పునుగులు కూడా చాలా చాలా రుచిగా ఉంటాయండి. మనం రైస్తో చేసుకుంటాం కదండి, అలాగే రుచిగా ఉంటాయన్నమాట. మీరు ఈ పునుగుల్ని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయినా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, జొన్న పిండిని ఒకసారి కలిపి పెట్టుకున్నామంటే మనకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ని తయారు చేసేసుకోవచ్చు. ఇలాగే ఇదే పిండితో గుంత పొంగనాల్ని, ఊతప్పంని ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేసేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఇలా జొన్నపిండిని కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న పిండి మీకు వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. గట్టిగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పిండి మనకి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇక మనం చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నామంటే మీరు ఏది తిన్నా సరే 1-2 ఎక్స్ట్రా తింటారు. అంత రుచిగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాసినిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.